సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లయ్య. మల్లయ్య. మల్లయ్య గారు ఏంటి కొబ్బరి బొండాల వ్యాపారమా? ఓకే, ఫ్రూట్స్. సార్ ఏం లేదు, మరి మన మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి, మరి ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకని? అది గవర్నమెంట్కు ఉన్న పథకాల డెవలప్మెంటే ఓకే 100% మెయిన్. గవర్నమెంట్తోనే సాధ్యం. దాని గురించే ప్రజలు దానికి ఓటేస్తారు. ఓకే. మొత్తం 16 ఉన్నాయి మున్సిపల్ కౌన్సిల్స్ ఇక్కడ. ఎన్ని గెలుస్తాయి? 90% గెలుస్తాయి. 90% గెలుస్తాయి. ఓకే 90% గెలుస్తాయి. ఇది పథకాలు గవర్నమెంట్ చూసే ఇస్తారు, క్యాండిడేట్స్తో కాదు పని. ఓకే. గవర్నమెంట్ పథకాలను చూసే వాళ్ళు కంపల్సరీ ఏమేం పథకాలు వస్తాయి? ఉన్న పథకాలను వాళ్ళ సాధ్యమైనంత వరకు చేస్తారు. దాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం ఇంతకుముందు వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు పథకాలను 90% వాళ్ళు సక్సెస్ చేస్తారు. ఓకే. గత ప్రభుత్వంలో అంత బాగాలేదు. అది ఉన్నది గుండు సున్న పెట్టిరు రాష్ట్రాన్ని, మొత్తం నాకిరు కదా రాష్ట్రాన్ని. వాళ్ళు ఇది చేస్తలేరు, అది చేస్తలేరు. రోజు వాళ్ళు గెలిచిన కాంచి ప్రజల గురించి మాట్లాడలేరు. నువ్వేం చేసినావు అని. వాడు ఏం చేసిండో అది వాడికి తెలవాలి. మెయిన్ 24 గంటల కరెంట్ వస్తుందా? 24 గంటల కరెంటు గురించి చెప్తే అది పెద్ద స్టోరీ. నువ్వు అప్పు తెచ్చి మళ్ళీ పోయి మళ్ళీ ఇవ్వమంటే ఇస్తాడా? నేనైనా నువ్వైనా ఒక కుటుంబాన్ని అప్పు తెచ్చినావు, మళ్ళీ అప్పు పుట్టమంటే పుట్టదు కదా. నువ్వు అది కట్టురా, ఇంకో అప్పు ఇస్తా అంటాడు. మెయిన్ ఏంటంటే రెవెన్యూ కానీ విద్యుత్ శాఖ కానీ అప్పులతో పాటు అన్ని డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి. అప్పులు 100% అది అది అందరూ అది జగవేరిన నిజాలు అవి 100%. కరెంట్ కానీ గ్యాస్ కానీ అన్నీ వస్తున్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు 90% వాళ్ళ అప్పులలో ఉన్నా కూడా ప్రయత్నం చేస్తారు. ఇది రాలేదు అది రాలేదంటే అవకాశం ఉన్నది. మళ్ళీ టర్మ్ వాళ్ళు వస్తారు, అది దాంట్లో తేడా ఏం లేదు. అది రాకుంటే ప్రజలకు అది ఈసారి మళ్ళీ శ్రీలంక, ఈసారి టీఆర్ఎస్ వస్తుంది, మరో శ్రీలంక. మరి మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే ఆమె చేసే ప్రయత్నం ఆమె చేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేటి ఇటు ఇద్దరు అత్తమ్మ చేస్తుంది, కోడలు చేస్తుంది. ఈమె స్వచ్ఛంద సేవలు చేస్తుంది, ఆమెను ఎమ్మెల్యే గారి కోట కింద ఆమె చేస్తుంది. 90% వస్తాయి. 16 90% సక్సెస్. 100% 90%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.